హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లలిత గారెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకన్ మీద క్లిక్ చేయండి. సో నేను వీడియోస్ ఎప్పుడు పోస్ట్ చేసినా సరే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ రోజు వీడియోలోని నేను చాలా క్విక్గా చాలా ఈజీగా చేసుకునే రెసిపీస్ చూపిస్తున్నాను. ఇది మీరు లంచ్కైనా సరే లేదా డిన్నర్కైనా చేసుకోవచ్చు. ఈ రెసిపీస్ అన్నవి నేను ఎప్పుడు క్రియేట్ చేసుకున్నాను అని అంటే, నాకు టీమ్ కాల్ ఉన్నప్పుడు, మళ్ళీ బాబుతోటి ఇలా ఈ రెండు పనులు నాకు క్లాష్ అయినప్పుడు లంచ్కి ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం ఉండేది కాదు. సో అలాంటి సమయంలోని నేను ఇలాంటి సింపుల్గా క్విక్గా ఉన్న రెసిపీస్ అనేవి చేసుకొని నా వర్క్కి వెళ్ళిపోయేదాన్ని అనమాట. అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు మ్యాక్సిమమ్. సో మీకు టైం లేకపోతే ఈ రెసిపీస్ అనేవి మీరు ట్రై చేయవచ్చు. సో ఈ క్విక్గా అండ్ ఈజీగా చేసుకునే రెసిపీస్ ఎలా చేయాలో చూద్దాము. ప్యాన్ పెట్టుకొని అందులోని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత అందులోని ప్రాన్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ 4 ప్రాన్సే తీసుకున్నాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసుకోవాలి. మీ ఇష్టం, అది ఏ మిక్స్డ్ వెజిటేబుల్స్ అయినా సరే వేసుకోవచ్చు. నేను ఫ్రోజన్వి తీసుకున్నాను, సో దట్ ఇవి క్విక్గా ఫ్రై అయిపోతాయి. ఇందులో కొంచెం ఆనియన్ వేసాను, హాఫ్ ఆనియన్ వేసుకున్నాను నేను. ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్, మిరియాల పొడి, ధనియాల పొడి, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక ఎగ్ నేను మధ్యలో వేసి ఫ్రై చేస్తున్నాను, ఎందుకంటే అది ముందే మొత్తం అంతా కలిపేస్తే ఎగ్ అనేది సరిగ్గా ఉడకదు అండ్ స్మెల్ లాగా వస్తుంది. సో పార్టీషన్లో చేసుకొని ఆ మధ్యలోనే అది ఫ్రై చేసుకొని అప్పుడు అది మొత్తం అంతా కలిపేసుకుంటే మీకు అంతా ఈవెన్గా మిక్స్ అవుతుంది, లేకపోతే ఎగ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. కొంచెం గరం మసాలా, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాన్స్ అన్నవి నేను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తున్నాను, సో దట్ ఇంకా అవి బాగా ఫ్రై అవుతాయి. ప్లస్ మొత్తం మన రెసిపీ అంతటికీ పడతాయని కూడాను. పీసెస్గా తగిలితే కొంచెం క్రంచీగా ఉంటుంది కదా. బాయిల్డ్ రైస్ వేస్తున్నాను ఇందులోని. మొత్తం రైస్ అంతా మిక్స్ చేసేసుకోవటమే. అంతే, రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, మన ప్రాన్స్ సింపుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ప్యాన్లోని వాటర్ వేసుకొని అందులోని నూడిల్ వేసుకోవాలి. నూడిల్స్ బాగా ఉడకబెట్టిన తర్వాత అవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం అందులోని ఒక ఎగ్ యాడ్ చేసుకుందాము. ఇది వెంటనే స్పూన్ పెట్టి కలపాలి, లేకపోతే అది ఎగ్ మొత్తం బాయిల్ అయిపోతుంది. ఇలా మొత్తం నూడిల్స్ అంతటికీ పట్టేటట్టుగా మనము కలుపుకోవాలి ఎగ్ని. ఇప్పుడు నూడిల్స్ కూడా అంతా మరిగిపోయినాయి. ఇందులో మనం ఇప్పుడు ఒక ప్యాన్లోని ఆయిల్ వేసుకొని అందులోని ఎండుమిర్చి వేసుకుందాము. నేను ఇక్కడ 2 ఎండుమిర్చి తీసుకున్నాను. ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇది మనం నూడిల్స్లోనికి యాడ్ చేసేసుకోవటమే. కొంచెం సోయా సాస్ వేసుకోవాలి. అది బాగా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. ఇది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము. సో మన
సూపీ నూడిల్స్ రెడీ అయిపోయినాయి. ఇది మనకి సూప్ లాగా కూడా ఉంటుంది, ప్లస్ నూడిల్స్ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఇప్పుడు ఒక ప్యాన్లోని 4 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇందులో మనము హాట్ అండ్ సోర్ సూప్ ఉంది కదా, అది యాడ్ చేసుకుందాము. ఇది మనకు మెజర్మెంట్స్ ఇస్తారు ఈ ప్యాకెట్ మీద, 4 కప్స్ వాటర్ యాడ్ చేయాలి అని చెప్పి దీనికి. ఇందులో మనం ఇప్పుడు నూడిల్ యాడ్ చేద్దాము. ఈ నూడిల్స్ బాగా ఉడకబెట్టుకోవాలి ఇందులోని, ఈ సాస్లోనే. ఫస్టే మనం నూడిల్స్ యాడ్ చేస్తున్నాము, సో దట్ ఈ హాట్ అండ్ సోర్ టేస్ట్ కూడా మన నూడిల్స్కి అంటుతుంది అనమాట. ఇవి ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది మన సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. సో హాట్ అండ్ సోర్ నూడిల్ సూప్ రెడీ అయిపోయింది. ఒక ప్యాన్లోని ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ వేసుకోవాలి. హాఫ్ ఆనియన్ తీసుకున్నాను నేను. ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక ఎగ్ యాడ్ చేసుకుందాము. ఎగ్ రా స్మెల్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము ఆవకాయ వేసుకుందాము. నేను కారం ఆవకాయ వేసాను. ఈ ఆవకాయ ఆయిల్ ఈ ఎగ్కి ఆనియన్కి బాగా పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం ఇప్పుడు బాయిల్డ్ రైస్ వేసేసుకుందాము. రైస్ అంతా బాగా ఈ ఆయిల్కి ఎగ్ అంతా పట్టేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇది వన్ ఆఫ్ మై బెస్ట్ అండ్ ఈజీ రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఎప్పుడైనా బాగా స్పైసీగా తినాలి అని అనిపిస్తే ఇది చేసుకోవచ్చు మీరు. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఎగ్ వేసుకోవాలి ఇందులోని, అంటే ఎగ్ ఆమ్లెట్ లాగా చేసుకోవాలి ఇది. ఇందులో నేను ఇంకేమీ స్పైసెస్ ఏవి యాడ్ చేయటం లేదు. రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఫ్రై అయిపోయింది. మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో బటర్ రాసుకోవాలి. ఈ బటర్లో ఇప్పుడు మనము బర్గర్ బ్రెడ్ అన్నది ఫ్రై చేయాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోని మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఎగ్, ఫ్రైడ్ ఎగ్ ఉంది కదా ఆమ్లెట్, అది పెట్టుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. టొమాటో సాస్లు నేను ర్యాంచ్ తీసుకున్నాను. ఇంకా మస్టర్డ్ సాస్ కూడా యాడ్ చేశాను. మీకు ఇంకా ఏవైనా అడిషనల్ సాస్లు ఉంటే అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి నేను సాస్లు అవి ఏవి వేయకుండానే ఇట్లా సింపుల్గా కూడా నేను తినేస్తాను. అలా కూడా అది బాగానే టేస్టీగానే ఉంటుంది. సో మన ఎగ్ బర్గర్ అన్నది రెడీ అయిపోయింది. ఇది చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది.
ప్యాన్లోని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం ప్యాన్ అంతా ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. కప్ మైదా, 2/3 కప్ లేకపోతే 1/3 కప్స్ తోటి మైదా మెజర్ చేసుకోవచ్చు. లేదు మెజర్మెంట్ కప్స్ లేవు అని అంటే కనుక 11 టేబుల్ స్పూన్స్, మన ఇంట్లో స్పూన్స్ ఉంటాయి కదా, సో 11 టేబుల్ స్పూన్స్ పిండి వేసుకోండి. కొంచెం సాల్ట్, బేకింగ్ సోడా, కొంచెం 1/2 కప్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం టమాటో కెచప్ వేసుకుందాం. మొజరెల్లా చీజ్ అండి ఇది. హాఫ్ కప్ మిక్స్డ్ వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఏ వెజిటేబుల్స్ అయినా సరే మీరు వేసుకోవచ్చు. కూడా చీజ్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే పైన వేసుకోవచ్చు, లేదు అని అంటే వదిలేయచ్చు అలాగా. తవ్వ లాంటిది పెట్టుకొని స్టవ్ మీద, దాని మీద మన ప్యాన్ పెడుతున్నాము. ఇది 20 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేద్దాం. ఇప్పుడు పిజ్జా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము. మనం ఆయిల్ ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చాలా ఈజీగా కూడా కట్ అవుతుంది ఇది. అంతే, మన సింపుల్గా పిజ్జా అనేది రెడీ చేసేసుకున్నాము. సో వెజిటబుల్ పిజ్జా రెడీ అయిపోయింది.